ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే వాకాయ పప్పు అండి. ఈ వాకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా ఎన్నో లాభాలు ఉంటాయండి. ఈ వాకాయ పుల్ల పుల్లగా కొంచెం వగరుగా ఉంటుందండి. ఈ వాకాయ పప్పుకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం రండి. 1 కప్పు కందిపప్పు అండి, 1 కప్పు వాకాయలు తీసుకున్నామండి. 3 to 4 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, రుచికి సరిపడినంత సాల్ట్, తాలింపుకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా తీసుకున్న 1 కప్పు కందిపప్పును వేసుకోవాలండి. అందులో కొద్దిగా వాటర్ వేసుకుని 2-3 టైమ్స్ అయినా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న కందిపప్పులో 1 కప్పు వాటర్ వేసుకుని నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుందండి కందిపప్పు. మనం ముందుగా తీసుకున్న వాకాయల్ని మధ్యలో కట్ చేసుకుని లోపడున్న విత్తనాలన్నీ తీసేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలండి. అందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న వాకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలండి. 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల వాకాయ ముక్కలు పడతాయండి. అందులోనే 3 to 4 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. అందులోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలండి. అందులోనే మనం పప్పు ఉడికించుకోవడానికి 1 కప్పు వాటర్ను కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేలా ఉడికించుకుంటే పప్పు మెత్తగా ఉడుకుతుందండి. ఈ ఉడికిన కందిపప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాదు, కొద్దిగా పప్పు వాకాయలు పంటికి తగిలేటట్టుగా మ్యాష్ చేసుకోవాలండి. అప్పుడే మనకి తింటుంటే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత తాలింపుకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్పటమనేంత వరకు వేయించుకోవాలండి. అందులోనే 6 to 7 వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకోవాలండి. అందులోనే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలండి. అందులోనే 2-3 ఎండుమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుని అవి కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. అందులోనే కొద్దిగా కరివేపాకుని చిట్పటమనేంత వరకు వేయించుకోవాలండి. ఈ తాలింపు పూర్తిగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పులో వేసుకోవాలండి. అంతేనండి, మనకి వాకాయ పప్పు రెడీ అయిపోయింది. ఈ వాకాయతో నిల్వ పచ్చళ్ళు కానీ, పులిహోర కానీ, రోటి పచ్చళ్ళు కానీ ఎన్నో చేసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒకసారి వాకాయలు తీసుకుని వచ్చి పప్పుని ట్రై చేయండి. వాకాయ పప్పుని టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.